ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతి నమః. ఓం శ్రీమాత్రాయ నమః. ఆత్మీయ సాధకులారా, ఈరోజు మనం ఈ వీడియోలో సకల రుణ బాధలు, దరిద్ర బాధలు తొలగించుకొని ఐశ్వర్యవంతమైన భోగవంతమైన జీవితాన్ని గడపడానికి ఏ దేవతను పూజిస్తేనే మనకి అది వీలవుతుందో తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. ఆత్మీయ సాధకులారా, మనం జీవితంలో పుట్టినప్పటి నుంచి ఏవో కష్టాలే పడుతున్నాం. జీవితంలో ఎదుగుదల లేదు, అభివృద్ధి అస్సలు లేదు. కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక రకమైన కలతలు, బాధలే. సంఘంలో పెద్దగా గౌరవం లభించకపోవడం, ఎంత కష్టపడినా ఇంట్లో ధనం నిలబడకపోవటం. దీనికి తోడు వైవాహిక సంబంధాలలో ఎటువంటి ఇబ్బందులు రావడం, అలాగే కుటుంబ సభ్యుల మధ్య బంధాలు, అనుబంధాలు అనేవి చాలా బలహీనంగా ఉండడం, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేకపోవటం, అకాల మృత్యువులు సంభవిస్తుండడం, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి అమృత తుల్యమైనటువంటి మంత్ర సాధన శ్రీ భ్రమరాంబిక మాలా మంత్ర సాధన. శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఈ జగన్మాతను మనం ఆశ్రయించినట్లయితే ఇప్పుడు మనం చెప్పినటువంటి సకల బాధలను తొలగించి భోగవంతమైన యోగవంతమైన జీవితాన్ని జగన్మాత మనకి ప్రసాదిస్తుంది. అయితే ఈ దేవతను ప్రసన్నత చేసుకొని మంత్ర సాధన ఏ విధంగా చేయాలన్న విషయం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మీరు ముందుగా మీ కులదేవత, మీ గ్రామ దేవత, మీ ఇష్టదేవత, అలాగే మీ తల్లిదండ్రులకు యథాశక్తి పూజ చేసి నమస్కరించుకొని తరువాతను ఒక శుక్రవారం నాడు ఈ దీక్షను ప్రారంభించండి. శుక్రవారం ఉదయం ప్రాతకాలం నాడే శుభ్రంగా స్నానం చేసి పూజ గదిలో భ్రమరాంబికాదేవి పటాన్ని ఒకదాన్ని అమర్చుకొని అక్కడ నెయ్యి దీపాన్ని ఏర్పాటు చేసి వెలిగించి మీకు దొరికినటువంటి పువ్వులతో అమ్మవారిని పూజించండి. దీపానికి పంచి పూజలు చేయండి. చేసి తర్వాత ఒక సంకల్పం చెప్పుకోండి. తల్లి, నేను ఈ రకమైనటువంటి బాధలతో బాధపడుతున్నాం, మా కుటుంబం, వీటి నుంచి మాకు విముక్తి ప్రసాదించి భోగవంతమైన గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించు తల్లి అని ఒక సంకల్పం చెప్పుకోండి. చెప్పుకొని దీక్ష కాలం 45 రోజులు, ఈ 45 రోజులు దీక్ష పూర్తయ్యాక వచ్చి నిన్ను దర్శించుకుంటాను తల్లి అని చెప్పుకోండి. ఇప్పుడు ఈ 45 రోజులు కూడాను ప్రతిరోజు ప్రాతకాలం 4:10 నుండి 6:10 మధ్య ఇప్పుడు మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ఈ మంత్రాన్ని మీరు జపం చేయడం మొదలెట్టండి. ఇది నిజానికి మాలా మంత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ 2 గంటల సమయంలో మీరు ఎన్నిసార్లు దీన్ని మననం చేయగలుగుతారో, జపం చేయగలుగుతారో చేయండి. దయ ఉంచి జపము వేగముగాను చేయవద్దు, నెమ్మదిగానే చేయండి. తక్కువ సంఖ్యలో అయినా పర్వాలేదు. అక్షరాలు స్పష్టంగా పలుకుతూ అమ్మవారిని చూస్తూ అమ్మవారిని మనసులో తలచుకుంటూ ఈ మంత్ర సాధనను మీరు చేయండి. ఇలా మీరు ఉదయం ఈ 2 గంటల పాటు ఈ మంత్ర సాధన పూర్తి చేసిన తర్వాత ఆ రోజు మీ దైనందిన కార్యక్రమాలు చేసుకోండి. మీకు వీలు కుదిరితే అప్పుడప్పుడు సాయంకాల సమయంలో ఏమైనా వీలు కుదిరితే మరోసారి దీపం వెలిగించుకొని అక్కడ కూడా మంత్ర సాధన చేయవచ్చు. అయితే ఉదయం 2 గంటలు మాత్రం చేస్తే చాలు. 4:10 నుండి 6:10 మధ్య చేస్తే చాలు. ఇలా 45 రోజులు దీక్షా కంకణబద్ధులై సకల నియమాలు అంటే ఏంటి, శుభ్రత పాటించాలి, అబద్ధం ఆడకూడదు, ఎవరి పట్ల కోపం ప్రదర్శించకూడదు, ముఖ్యంగా తల్లిదండ్రులపైన, వృద్ధులపైన, చిన్నపిల్లలపైన కోపపడడం అనేది చేయకూడదు. ఈ మంత్ర సాధన చేస్తున్నట్టు ఎవ్వరికీ తెలియజేయకండి. ప్రశాంతంగా ఉండండి. ఈ దీక్షాకాలంలో మీకు ఏవైనా సమస్యలు, ఇబ్బందులు వచ్చినా మీరు పట్టించుకోకండి. అమ్మవారు నాకున్నారు, కాపాడుతారని మీరు కాస్త మనసును గట్టిగా చేసుకొని తెల్లనైనటువంటి వస్త్రాలను లేదా లేత ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాలను దీక్షా వస్త్రాలుగా ధరించి ఆ జపం చేసినంతసేపు మాత్రమే దీక్షా వస్త్రాలను ధరించి మిగతా సమయంలో సాధారణ వస్త్రాలతోనే మెలగండి. ఇలా చేస్తూ మీరు 45 రోజులు సాధన పూర్తి చేసిన తరువాతను అక్కడికి ఒక 2 రోజులు 3 రోజులు విశ్రాంతి తీసుకొని మీరు శ్రీశైలముకు వెళ్ళి అమ్మవారు అయ్యవారిని దర్శించుకోండి.
అలా దర్శించుకునేటప్పుడు భ్రమరాంబికాదేవి దేవాలయంలో కుంకుమార్చన శ్రీచక్రం మీద చేయించుకోండి. అక్కడ శ్రీచక్రం మీద కుంకుమార్చనకి టికెట్లు మీకు అమ్ముతుంటారు. అక్కడికి వెళ్ళి ఆ టికెట్ తీసుకొని ఆ కుంకుమార్చన చేసుకోండి. ఆ కుంకుమార్చన చేస్తున్నంతసేపు కూడా అమ్మవారిని తదేకంగా చూస్తూ, ఇప్పుడు మీకు 45 రోజులు ఈ మాలా మంత్రాన్ని మీరు జపం చేసి ఉండడం వలన అది సహజంగానే మీ మనసులో ఆ మంత్రం తిరుగుతుంటుంది. ఆ మంత్రాన్ని అలా జపిస్తుండండి. ఒకవేళ మీకు ఆ మంత్రం అప్పటికి ఏమైనా ఇబ్బందులు ఉందనన్నా పేపర్ మీద రాసుకొని ఆ మంత్రాన్ని అలాగా కళ్ళు మూయకుండా అమ్మవారిని చూస్తూ ఈ మంత్ర జపాన్ని అక్కడ కూడా చేయండి. అలా కుంకుమార్చన చేసుకొని మీరు వచ్చేసాక ఇక అమ్మవారు అయ్యవారి దర్శనం, ఆ చుట్టూ ఉన్న పరివార దేవతలు భైరవ వీరభద్రుడు ఇటువంటి దేవీ దేవతలను దర్శనం చేసుకొని కురితే పాతాళ గంగలో స్నానం చేసి చక్కగా శ్రీశైల క్షేత్రంలో ఒకరోజు నిద్ర చేసి ఆ మరుసటి రోజు నాడు మీ ఇంటికి వచ్చేయండి. వచ్చేసాక అక్కడ నుంచి 21 రోజు తర్వాత నుంచి బాగా గుర్తెరగండి, శ్రీశైల దర్శనం చేసుకుని వచ్చిన 21 రోజు తర్వాత నుండి మీ జీవితంలో ఉన్నటువంటి చెడు కర్మలు నెమ్మదిగా తొలగిపోతుంటాయి. ఎవరైనా మీకు హాని చేసే శత్రువులు ఉంటే వాళ్ళు నెమ్మదిగా మీ నుంచి దూరం అయిపోతారు. మీకు ఇబ్బంది కలిగించే సంఘటనలు ఏమున్నా అవన్నీ అలా వాటంతట అవే వెనక్కి వెళ్ళిపోతుంటాయి. మీకు మిత్రుల సంఖ్య పెరుగుతుంటారు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య ఎక్కువగా అవుతుంటారు. ముఖ్యంగా ఈ మంత్రము మంచి వశీకరణ మంత్రం కనుకను మీకు అప్పటి వరకు ఇష్టం లేనటువంటి వారు కూడా మీ దగ్గర వచ్చి ఇష్టాన్ని ప్రదర్శిస్తారు. మీరు ఆ విషయాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత మహిమాన్వితమైనటువంటిది ఈ భ్రమరాంబిక మాలా మంత్రం. ఇక క్రమేణా మీ జీవితంలో పెరుగుదల, ఎదుగుదల, ఆర్థికంగాను, కుటుంబపరంగాను, సామాజికంగాను ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మంత్ర సాధన మీరు పూర్తి చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి గురవుతారని ఆశిస్తూ, ఇప్పుడు మంత్రాన్ని మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, స్క్రీన్ షాట్లో తీసుకొని దాన్ని మీరు మంత్ర జపానికి ఉపయోగించుకోండి. ఇకపోతే సాధారణమైనటువంటి మంత్ర సాధన నియమాలన్నీ మీకు ఇంతకు ముందే చెప్పిన విధంగా మంత్ర నియమాలన్నీ పాటిస్తూ మీకున్న సకల సమస్యలను తొలగించుకొని మీరు మీ కుటుంబము సుఖిస్తారని ఆశిస్తూ, ఎల్లవేళలా మీకు ఆ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మీ క్షేమము లోకక్షేమము కోరుకుంటూ మీ స్వామి త్రిపురానందనాథ. ఓం శ్రీ మాత్రే నమః.